ఇక్కడ ఈ విషయం ఈ బిత్తిరి సత్తిగాడు ఏమంటున్నాడు, భార్యాభర్తల గురించి అని చెప్తున్నాడు, ఇక్కడ శిష్యుడి గురించి చెప్తున్నాడు యేసు. అంటే విపి రెడ్డి రాయించిన స్క్రిప్టు యాజ్ తీసి చదివేశాడు, దానికి ముందు వెనక ఏముందో చూడలేదు. తండ్రి నీ యందు నేను, నా యందు నువ్వు ఏకమై ఉండులాగన వీళ్ళు కూడా మన యందు ఏకమై ఉండునట్లుగా నేను ప్రార్థించడం లేదు, కానీ నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ ఏకమై ఉండులాగా నేను ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఈడేమంటున్నాడు, భార్యాభర్తల గురించి, భార్యాభర్తలు ఏకమై ఉండులాగా మనం కూడా ఏకమై ఉన్నాము అని యేసు చెప్పాడు అంటున్నాడు. అంటే వీడికి బైబిల్ మీద జీరో నాలెడ్జ్ అని అర్థమవుతుంది. మరి ఇక్కడ యేసు చెప్పిన ప్రకారం యేసు తండ్రి ఏకమై ఉంటే శిష్యులు కూడా ఏకమై ఉండాలంటున్నాడు కదా. శిష్యులు కూడా యేసుతో పాటు దేవుడు అయిపోతాడు కదా. శిష్యులు కూడా దేవుడికి ఒప్పుకోండి. అప్పుడు ఆ తర్వాత ఈ బిత్తిరి సత్తిగాడు ఇంకొక రెఫరెన్స్ చెప్పాడు.